పెట్టుబడులను ఆకర్షించడం, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతమైంది. మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ సహా ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్లో పర్యటించారు. 4 రోజుల పర్యటనలో 26 సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో పాల్గొన్నారు. సింగపూర్లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించిన బాబు వాటిని రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. సింగపూర్లో సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట విజయవంతమైంది. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు 26 సమావేశాలు, రౌండ్ టేబుల్ భేటీలు, పలు దిగ్గజ కంపెనీలకు చెందిన ప్రముఖులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు వివరించారు. కెపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, టెమసెక్ హోల్డింగ్, సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ ప్రతినిధులతో భేటీ అయి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజిటల్ టౌన్షిప్స్ లాంటి అంశాలపై చర్చించారు. అమరావతి, విశాఖ, తిరుపతి లాంటి నగరాల్లో ఐటీ పార్కుల ఏర్పాటుకు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందన్నారు. మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ ప్రతినిధులు మైక్ బార్క్లేతో సమావేశమైన చంద్రబాబు వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయోడైవర్సిటీ కాంప్లెక్స్లు, వైల్డ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ జోన్ల ఏర్పాటు లాంటి అంశాలపై చర్చించారు. అటు జపాన్కు చెందిన సుమితోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్ డెలిగేట్స్ తోనూ సీఎం భేటీ అయ్యారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగర అభివృద్ధి లాంటి రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానించారు. వివిధ ప్రాజెక్టుల్లో అవసరమైన ఆర్థిక భాగస్వామ్యంపై చర్చించారు. ఫైనాన్స్, ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ ఫైనాన్సింగ్ లాంటి రంగాలపై తాము ఆసక్తితో ఉన్నామని ఎస్ఎంబీసీ ప్రతినిధులు తెలిపారు. ఇక గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన లాంటి అంశాలపై టెమసెక్ హోల్డింగ్స్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించారు. వివిధ రంగాల్లో పెట్టుబడుల విస్తరణకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని టెమసెక్ ప్రతినిధులు తెలిపారు. ఏపీలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశంపై ఎంఓయూలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. చంద్రబాబుకు అక్కడి తెలుగువారు ఘనంగా వీడ్కోలు పలికారు. చంద్రబాబు బస చేసిన హోటల్ వద్దకు వచ్చిన స్థానిక తెలుగు ప్రజలు వారి చూపిన ఆత్మీయతకు, ప్రేమాభిమానాలకు సీఎం చంద్రబాబు ఫిదా అయ్యారు.